నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు. మీరు అనుకునేటట్టు ఈ మలబద్ధక సమస్య ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? 3 రకాలైనటువంటి వ్యాధులకు దారితీస్తుంది. ఒకటి పైల్స్, ఫిజర్స్ అండ్ ఫిస్టులా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఈ యొక్క ఫిస్టులా గురించి, దానికి దేనివల్ల వస్తుంది, సో దానికి ఎటువంటి చికిత్స అవైలబిలిటీ అందుబాటులో ఉంది మనకి అన్న విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు చిరంజీవి హాస్పిటల్ నుంచి ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. సరే, ఏంటి ఇది ఫిస్టులా ఏంటి? సో అసలు రావడానికి గల కారణం ఏంటి? వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు మనుషులు అనేటువంటిది, అట్లాగే ఈ యొక్క అధునాతన ఈ యొక్క వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పట్లో? అది ఫిస్టులా అనేది లోపల మోషన్ పోయే ద్వారానికి స్కిన్కి మధ్యలో ట్రాక్ట్ ఏర్పడుతుందండి, దారి ఏర్పడుతుంది. దాని ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేసి చీము కారుతూ ఉండడము, పసు కారుతూ ఉండడము, ఇవన్నీ నయం కాకపోవడం, ఎన్ని మందులు వాడినా తక్కువ కాకుండా ఉండడము, ఇవన్నీ జరుగుతుందండి ఫిస్టులా అనేది. ఇది మామూలుగా ఇదివరకు ఏమిటంటే కట్ చేసి చేసేటోళ్ళండి. ఇప్పుడు ఇది అంటే ద్వారంని మొత్తం కట్ చేసేసి మొత్తం తీసేసేటోళ్ళు. అది పుండు ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది నయం కాకపోవడము, తర్వాత అది జాబ్కి వెళ్ళకపోవడము, ఇవన్నీ జరుగుతుంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్ కావడం జరుగుతుంటుంది. ఇదివరకు చేసేటోళ్ళు. ఇప్పుడు లేజర్ థెరపీ అనేది వచ్చిందండి, లేజర్ ఫిస్టులా థెరపీ అనేది వచ్చింది. దీని ద్వారా ఏమిటంటే కోత ఉండదు, కుట్టు ఉండదు. ఒక ట్రాక్ట్కి లోపల లేజర్ వైర్ పాస్ చేసేసి మనము దాన్ని మొత్తం మూసుకుపోయేటట్టు చేస్తుంటాం అనమాట. ఇదివరకు ఏమిటంటే మనం కట్ చేసి చేసేటప్పుడు ఏమవుతుందంటే పటుత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందరికి రాదు, కొందరికి అంటే బాగా ఎక్కువ మూమెంట్ మిస్ అయిపోతుంది. అదే మోషన్కి వెళ్ళడం ఆపుకోలేకపోవడం జరుగుతుంది అనమాట. అది దానంతట అదే పడిపోయే అవకాశం ఉంటుంది. అది దీన్ని స్టూల్ ఇన్కంటినెన్స్ అంటారు, ఇన్వాలంటరీ పాసింగ్ ఆఫ్ స్టూల్స్ అంటారు. ఇది జరగ అవకాశం ఉంటుంది. నరకం ఇంకోటి లేదు. అది ఇప్పుడు లేజర్ ద్వారా ఏమిటంటే మనము కట్ చేయట్లేదు, కండరాలని కట్ చేయట్లేదు, వైర్ ద్వారా మనము మూసేస్తున్నాము. మూసేసి మనము ఇది నయం చేస్తున్నాం అనమాట. దీనికి ఆ భయం అవసరం లేదనమాట. ఇదివరకు జరిగినటువంటి వైద్య విధానాల్లో అటువంటి పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, అయినాయి కూడా. ఓకే. ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్లో అయితే అలాంటివికి ఆస్కారం లేదు. ప్లస్ ఇది మనము ఇంటర్ స్పింక్టరిక్ ఫిస్టులా, హై లెవెల్ ఫిస్టులా, లో లెవెల్ ఫిస్టులాకి ఇవన్నీ చేసుకోవచ్చండి మనము. ప్లస్ అవసరమైతే సెటాన్ వైర్ వేసేసుకొని మనము చేసేసుకోవచ్చు అనమాట. కానీ కట్ చేసుకోకుండా ఉండడమే. అంటే దీనికి కూడా ముఖ్య కారణం ఏంటి మనకి ఫిస్టులా అనేటటువంటిది రావడానికి గల కారణం? అదే మలబద్ధకము, కాన్స్టిపేషన్, ఇన్ఫెక్షన్ రావడము, అవన్నీ జరగడం వల్ల అవుతుంటాయి. సో అసలు ఆ ఏరియానే ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియా. దానికి తగ్గట్టు వీళ్ళు రోజు వెళ్ళకపోవటం లేదా మలబద్ధకం అనేటువంటిది ఉండటం వల్ల ఎక్కువగా ఏమవుతుందంటే ఇంకా ఈ యొక్క సమస్య పెరిగిపోవడానికి అవకాశం. అంటే ఇప్పుడు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం. ఇందాక మీరు అన్నట్టు జంక్ ఫుడ్స్ ఏదో దాని మీద ఒక యుద్ధం చేస్తున్నట్టే చేస్తూ ఉంటారు అనమాట. ఈవినింగ్ 4 నుంచి 6 లోపు మీరు ఏ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళినా సరే వరద బాధితుల్లాగానే ఉంటారు అక్కడ. సో అంటే ఈరోజు మనం ఇక్కడ దీన్ని జస్టిఫై చేయడానికి, టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడానికి చూస్తున్నాం, కానీ తర్వాత వచ్చేటటువంటి ప్రమాదాలను మాత్రం వాళ్ళు పరిగణలోకి తీసుకుంటలేదు. అవునండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు, నేను ఇందాక నవ్వుతాను లేదు, నరకం అంటే ఎక్కడో లేదండి. ఒకవేళ ఈ ఫిస్టులా కానీ, పైల్స్ కానీ, లేకపోతే ఫిజర్ కానీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో ఏదైనటువంటి అవకతవకలు జరిగితే, ఒకవేళ మోషన్ కంట్రోల్ కనుక పోతే జీవితాంతం డైపర్స్ వేసుకు తిరగాలిగా. అంతేనండి. దానికంటే నరకం ఇంకోటి ఏమన్నా? లేదండి. బయటికి వెళ్ళలేము, ఏ పని చేసుకోలేము,
సో ఇవన్నిటిని ఆ స్థాయి వరకు తీసుకురాకుండా ఉండాలంటే వీళ్ళు చేసేది ఆ టేస్ట్ బడ్ సాటిస్ఫాక్షన్ ఆపేసుకోవాలి. అంతే. ఎప్పుడో ఒకసారి సందర్భంగా ఎప్పుడో ఉంది, చీట్ డే వీక్లీ ఒకసారి తింటాను నేను, లేకపోతే ఎప్పుడో సందర్భం ఎక్కడికి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్ళాం తింటాను, ఇంకోటి. ఇవాళ అట్లా కాదండి. స్విగ్గీస్ ఇవి ఏవైతే వచ్చేసినాయో ప్రైవేట్ ప్లాట్ఫామ్స్, జస్ట్ లైక్ వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు అంతే. అది ఏంటి అనేది ఏం లేదు ఇంకా. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్, డాక్టర్ కిషోర్ కుమార్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.